ఈ వీడియోలో ఆదివాసి యొక్క గుర్తింపు మతం ఆధారమా లేదా జీవన విధానమా అన్న అంశంపై మనం ఇప్పుడు చర్చిద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, భారత రాజ్యాంగం 1967 సంవత్సరం జూలై 10వ తారీఖున ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక పేరే జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చెప్తుందంటే, షెడ్యూల్ ట్రైబ్స్ ఐడెంటిఫికేషన్, ఆదివాసుల యొక్క గుర్తింపు మతం ఆధారంగా కాదు, వారి యొక్క వంశపారంపర్యంగా, వారి యొక్క సంస్కృతి ఆధారంగా, వారి యొక్క జీవన విధానాల ఆధారంగా, వారి యొక్క ఆచారాల ఆధారంగా ఆధారపడి ఉంటుందని ఈ యొక్క కమిటీ చెబుతుంది. ఇది పార్లమెంటు కమిటీ యొక్క అధికారిక అభిప్రాయం, ఇది నేను చెప్పింది కాదు. ఇక్కడ ఆదివాసులు మతం మారితే ఆదివాసిత్వం పోతుందా అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని చెప్పిందంటే, ఆదివాసులు మతం మారినా ఆదివాసిత్వం పోదు అని చెప్పింది, స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం ఆదివాసులు మతం మారవచ్చు, కానీ వారి వంశం మారదు, వారి యొక్క సంస్కృతి మారదు, వారి సామాజిక వెనుకబాటుతనం మారదు, వారికి అడవితో ఉన్న జీవన బంధము మారదు. కాబట్టి మతం మార్పు అనేది ఆదివాసి యొక్క హోదాను రద్దు చేసే కారణం కాదు అని జాయింట్ పార్లమెంటరీ కమిటీ తేల్చి చెప్పింది. అసలు రాజ్యాంగం ఏం చెప్పిందంటే, ఆర్టికల్ 342లో మతం అనే పదమే లేదు. ఆదివాసులను గుర్తించడానికి మతాన్ని ప్రామాణికంగా అస్సలు చెప్పలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఇది బాగా గుర్తించుకోండి, ఆదివాసీలను గుర్తించడానికి మతాన్ని ప్రామాణికంగా పెట్టలేదు. కాబట్టి ఎస్టీల హోదాని మతంతో లింకు చేస్తే రాజ్యాంగం యొక్క ఆత్మకు విరుద్ధమని జాయింట్ పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఆదివాసిత్వం అనేటువంటిది ఒక మతం కాదు, ఆదివాసిత్వం అనేటువంటిది ఒక జీవన విధానము. ఇది మాత్రం అందరూ గమనించాలి. ఆదివాసిత్వం అనేటువంటిది ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. కాబట్టి దీన్ని మత రాజకీయాల కోసం అస్సలు వాడకండి ప్లీజ్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆదివాసిత్వాన్ని మత రాజకీయాల కోసం అస్సలు వాడకండి. ఎందుకంటే ఆదివాసుల యొక్క గుర్తింపు అనేటువంటిది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. మేమందరూ కూడా మా యొక్క గుర్తింపు మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుగానే భావిస్తున్నాం. కాబట్టి దయచేసి ఆదివాసిత్వాన్ని మత రాజకీయాల కోసం అసలు వాడకండి ప్లీజ్. కాబట్టి రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ యొక్క నివేదికలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని నేను మనవి చేస్తున్నాను. అయితే ఈ మధ్య కాలంలో మతం మారిన గిరిజనులను షెడ్యూల్ తెగల జాబితా నుంచి తొలగించాలి అనేటువంటి ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. ఓకే, బాగానే ఉంది. బ్రదర్, నా యొక్క సూటి ప్రశ్న ఏమిటంటే, నువ్వు ఏ మతంలో ఉన్నావు ప్రెసెంట్? నువ్వు హిందూ మతంలో ఉన్నావా, సిక్కు మతంలో ఉన్నావా, క్రైస్తవ మతంలో ఉన్నావా, బౌద్ధ మతంలో ఉన్నావా, ఇస్లాం మతంలో ఉన్నావా, ఏ మతంలో ఉన్నావు? ఇవన్నీ మతాలే కదా. ఇక్కడ మతం మారిన గిరిజనులు అన్నారు. అంటే మతం మారారంటే కొంతమంది హిందువుల్లో ఉన్నారు, కొంతమంది క్రైస్తవులో ఉన్నారు, కొంతమంది ముస్లింలో ఉన్నారు, కొంతమంది సిక్కుల్లో ఉన్నారు, కొంతమంది బౌద్ధుల్లో ఉన్నారు. అంటే అందరూ కూడా గిరిజనుల నుంచి మతం మారిన వారలే కదా. అంటే వీరు విడుదల చేసినటువంటి కరపత్రం ప్రకారం నువ్వు హిందూ మతంలో ఉన్నా నీకు ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందే, నువ్వు సిక్కు మతంలో ఉన్నా తొలగించాల్సిందే, క్రైస్తవ మతంలో ఉన్నా తొలగించాల్సిందే, ఇస్లాం మతంలో ఉన్నా తొలగించాల్సిందే, బౌద్ధ మతంలో ఉన్నా నిన్ను తొలగించాల్సిందే. అర్థమైందా మిత్రమా? నేను ఇలా అన్నానని నీకు కోపం రావచ్చు, కానీ ఒక్కసారి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక నువ్వు పూర్తిగా చదివినట్లయితే నీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేగాని నువ్వు అది పూర్తిగా చదవకుండా ఏదో నీవు కరపత్రాలు విడుదల చేసినంత మాత్రాన నీ యొక్క హక్కులు చట్టాలు నిలబడతాయంటే నిలబడదు. నువ్వు ఏ మతంలో ఉన్నా నీ హక్కులు చట్టాలు నువ్వు కాపాడుకోకపోతే పోతాయి, అది గుర్తుంచుకో. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందంటే, మతం అనేది ఎస్టీ గుర్తింపుకి ప్రమాణం కాదు అని 1967 జూలై 10వ తారీఖున స్పష్టం చేసింది. ఒకసారి మీరు చూడండి, గూగుల్లో కూడా కొట్టి చూడవచ్చు మీరు, నో ప్రాబ్లం. ఎస్సీల విషయంలో మత పరిమితి ఉంది, కానీ ఎస్టీల విషయంలో మాత్రం మత పరిమితి లేదు. ఇది మాత్రం అందరూ గమనించాలి. ఎందుకంటే ఆదివాసులు ఏ మతం మారినా అదే పేదరికం, అదే వివక్షత, అదే వెనుకబాటుతనంతో జీవిస్తున్నారు. కాబట్టి వీళ్ళకు మత పరిమితి లేదు అని పార్లమెంటే స్పష్టం చేసింది. మిత్రులారా, ఈ యొక్క కరపత్రాన్ని నేను వ్యతిరేకించలేదు, అలాగని సమర్థించలేదు. దీన్ని రైట్ అనలేదు, నేను తప్పు అనలేదు. ఎందుకంటే నేను ఏ మతాన్ని కించపరిచేవాడిని కాదు, ఏ మతాన్ని ప్రోత్సహించేవాడిని కాదు. నేను చూస్తే అన్ని మతాలని సమానంగానే చూస్తాను, అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ పోతాను. మీరు ఇచ్చినటువంటి ఈ కరపత్రాన్ని నేను
జస్ట్ అనాలిసిస్, ఒక ఆదివాసిగా అనాలిసిస్ చేస్తున్నాను తప్ప దీన్ని పూర్తిగా నేను తప్పని నేను చెప్పను. ఎందుకంటే మీ ఉద్యమాలు మీరు చేసుకోండి, నేనైతే కాదనను. కానీ ఒక ఆదివాసిగా అనాలిసిస్ చేస్తున్నాను. ఇది మాత్రం ఒకటి మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇలాంటి డిమాండ్స్ కనుక అమలైతే, నాకు తెలిసి ఇలాంటి డిమాండ్స్ కనుక అమలైతే భారతదేశంలో ఆదివాసుల మధ్య విభజన అనేటువంటిది ఏర్పడుతుంది. ఇలా విభజన ఏర్పడిన తర్వాత పూర్తిగా ఆదివాసుల హక్కులు, చట్టాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఆదివాసి మనుగడ నాశనమయ్యే ప్రమాదం ఉంది అని నేనైతే అభిప్రాయపడుతున్నాను. దీనికి మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.